బీఆర్ఎస్ రెండు తోడు దొంగల పార్టీలు అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రధాన యాత్ర మూడవ రోజు వేములవాడ నియోజకవర్గంలో కొనసాగుతుంది. వేములవాడ మండలం బాలరాజుపల్లి, అచ్చనపల్లి, చక్కపల్లి, నూకలమర్రి, నామిటిగుండుపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని, గతంలో కేసీఆర్ రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో మోసం చేశాడని, 500 కోట్లతో రాజన్న ఆలయంను డెవలప్ చేస్తా అని చెప్పి కేసీఆర్ ఇచ్చిన మాట తప్పాడని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చింది అవి నెరవేర్చాలంటే 5 లక్షల కోట్లు అవసరమని, కానీ బడ్జెట్ లో మాత్రం 53,000 కోట్లు పెట్టారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఎన్ని నిధులు అవసరమో చెప్పాలన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ప్రజలకు అర్థమైందని, కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ మెడలు వంచింది బీజేపీ అని, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా విషయంలో కేసీఆర్ మోసం చేశాడని, కేసీఆర్ నిర్లక్ష్యం వలన 812 టీఎంసీల వాటర్ ఆంధ్రకి వెళ్లాయని, ఈ విషయం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడన్నారు. బీజేపీ చెప్పిన మాటలను విశ్వసించండి, వచ్చే పార్లమెంట్ లో సింగిల్ గానే పోటీ చేసి 400కు పైగా సీట్లు సాధిస్తామని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చిరియాల ఇలా ఆదిశన్ అన్నాడు. గతంలో రమేష్ సార్ ఉండే, ఆయనకు మంత్రి పదవి ఇస్తే కనీసం అభివృద్ధి చెందుతుండే. ఇలా ఆదిశన్ అన్న ఆయన కన్నా మంత్రి పదవి ఇస్తే ఇన్ని పైసలు పట్టుకొచ్చి ఆయన అభివృద్ధి. నాకు ఏ పార్టీ ఈ పార్టీ ఆ అభ్యర్థి ఈ అభ్యర్థి ముఖ్యం కాదక. వెమ్లవాడ ప్రాంతానికి మంత్రి పదవి ఇస్తలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ప్రాంతంలో గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తలేరు. ఎందుకంటే వేములవాడ అభివృద్ధి చెందుతుంది ఓరలేంతనం. వేములవాడ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ మంత్రి పదవి ఇస్తే కొన్ని నిధులు వస్తాయి, కనీసం ఆ వేములవాడ గుడి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. అంటే గిట్లా కూర్చుంటావు నువ్వు కల్లా మరి గిట్ల ఉంటుండనా? ఇప్పటివరకు ఎంతమంది బతుకుందామో ఎంతమంది చచ్చిపోదామో. ఒక్క వ్యాక్సిన్ 10,000 రూపాయలు 20 రూపాయలకు అమ్ముదురు. మీకు ఫ్రీగా ఇచ్చింది మోడీ సార్ వ్యాక్సిన్. మోడీ వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వకుంటే, మోడీ వ్యాక్సిన్ అంటే మీకు ఇంజక్షన్, కేసీఆర్ వ్యాక్సిన్ అంటే 90 ml. ఇప్పుడు సార్ వంటాడు పావుల మంచిగా వంటాడు. ఇప్పుడు ఏం పీకుడు పని ఏం లేదు. అంతకుముందు ఏం దిక్కలే అంత, ఇప్పుడు మంచిగా ఇవంతా నడివిరిగిందట మొన్న. ఇక ఆ పేరుతో బయటకు వెళ్తాడు. ఇక